రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ సిద్ధమవుతుంది. దానికోసం 3.25 లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్ధమవుతుంది. 114 F4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఫ్రాన్స్ మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది. దీనికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తర్వాత డీల్ ఖరారు కానుంది. ఈ ఒప్పందం పూర్తయితే యుద్ధ విమానాల కోసం మన దేశం చేసుకున్న అతిపెద్ద డీల్ ఇదే కానుంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. అప్పుడే ఈ ఒప్పందంపై సంతకాలు జరగడానికి అవకాశం ఉంది. ఈ డీల్తో భారత్ రాఫెల్ బలగం 150కి పెరగనుంది. ఇక నేవీకి సంబంధించి గతేడాది ఏప్రిల్లో 63,000 కోట్లతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల కోసం 26 రాఫెల్ MZ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇక కొత్త డీల్లో భాగంగా 18 విమానాలు ఫ్రాన్స్లో తయారవుతాయి. మిగతా 96 దేశీయంగా తయారు చేస్తారు. వీటి సరఫరా 2030 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందంలో దేశీయంగా ఉత్పత్తి చేయడమే కీలకం కానుంది. విమానాల తుది అసెంబ్లింగ్ నాగపూర్లోని దసో రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్లో, ముఖ్యమైన భాగాలు ఫ్యూజ్లేజ్ సెక్షన్ రెక్కలు హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో తయారు కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని జేవార్లో ప్రత్యేకంగా MROను దాసో ఏవియేషన్ స్థాపిస్తోంది. M88 ఇంజన్ల ఉత్పత్తి సహాయక ప్లాంటును హైదరాబాద్లో సాఫ్రాన్ ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ వాస్తవ దేశీయ విలువను పెంచుతాయని అధికారులు తెలిపారు. ఇక దేశీయ ఆయుధాలను కూడా రాఫెల్ యుద్ధ విమానాలను అనుసంధానం చేస్తారు.